నిన్న వచ్చింది కానీ నిన్న తీద్దామనే లోపల కొంచెం టైం లేకుండా వీడియోస్. నిన్న కూడా ఇన్కమ్ 2800 వచ్చింది. సరే ఈరోజు ఎంత వస్తుంది సండే 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది హోటల్లో. ఇక్కడ నేరేడ్మెట్ క్రాస్ రోడ్ ఉంది, అక్కడ నుంచి తుమ్కుంట 847 వచ్చింది. ఇది ఏముందని కస్టమర్ కాల్ చేస్తే ఫ్రిడ్జ్ వేయమన్నాడు. సరే అని వస్తున్నా చెప్పినాను. వెళ్ళాం అక్కడికి. పికప్ 2.0 కిలోమీటర్ ఉంది. ఫ్రిడ్జ్ లోడ్ చేస్తారు వెహికల్. ఫ్రిడ్జ్లో రెస్టారెంట్ కాల్ చేస్తారంట, అక్కడ తీసి అక్కడ పెడతారు. అదే షిఫ్టింగ్ చేస్తారు అక్కడికి. నిన్న కూడా మంచిగానే వచ్చినాయి ఫ్రెండ్స్ బుకింగ్స్. 3 బుకింగ్స్ వచ్చినాయి. తీయలేకపోయినా అది బ్లాగ్. ఇప్పుడు తుమ్కుంట నుంచి కూడా అలా కంచి ప్రైవేట్ కూడా ఏం రాలేదు. ప్రైవేట్ వచ్చినా బాగుంటున్నాయి. పోర్టర్లు ఏంటంటే నా 8 ఫీట్కి టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది, లోడింగ్కి అన్లోడింగ్కి. అది వచ్చిన ప్రాబ్లం. ఆ చిన్న వెహికల్ అంటే దండాన్ని ఎక్కించి దండాన్ని దించేస్తారు. ఈ పెద్ద వెహికల్ ఇదే బాధ. ఇంకోటి ఏంటంటే టైమింగ్ యాడ్ చేసిండు. ఇప్పుడు లేట్ అయినా టైమింగ్ యాడ్ చేసి పెట్టండి. ఇప్పుడు పర్లేదు, ఆ టెన్షన్ లేకుంటుంది. మొన్న కూడా ఒక బుకింగ్ వెళ్ళినా, ఇది ఇక్కడ సైనిక్పూర్ నుంచి అక్కడికి వెళ్ళినందుకు వెయిటింగ్ కూడా వేసిండు 135 రూపీస్ 1 అవర్కి. పర్లేదు, బెటర్. కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసిండు పొట్టర్. అదే అమౌంటే తగ్గిస్తుండు, చాలా తగ్గిస్తుండు అమౌంట్. కమిషన్ పెంచిండు, అమౌంట్ తగ్గిస్తుండు. చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం. ఈ మూవర్ది వచ్చింది కానీ దాంట్లో బుకింగ్స్ అంత ఎక్కువ ఇంప్లిమెంట్ కాలే. ఇంకా ఇప్పుడే కదా వచ్చింది. దీనికి టక్ ఆఫర్ ఉంటే, ఇప్పుడు ఓలా ఊబర్ ఎట్లా ఉందో అట్లా ఉంటే వీడు ఆ రూట్లోకి వస్తాడు. మూవర్ది ఇంకా క్లిక్ కాలేదు. అది క్లిక్ అయిందంటే ఇక దీన్ని డౌన్ అవుతుంది ఎట్లన్నా. ఎందుకంటే అందులో కమిషన్ 0 ఉంది మూవర్లో. బాగానే ఉంది అది. సరే ఫ్రెండ్స్, వెళ్దాం. లోడ్ అయితే ఇంకొన్ని ఉన్నాయి అన్నాడు, అది వేసుకొని బయలుదేరదాం అక్కడికి. ఎంతైందో చూడాలి. చాలా టైం తీసుకోలేదు. వెయిటింగ్ టైం ఏం రాలేదు, చూద్దాం. స్టాప్ చేస్తున్నాం కదా, వెయిట్ చేద్దాం ఇంకో బుకింగ్. ఫ్రెండ్స్, అయిపోయింది ఆ బుకింగ్. ఆ కస్టమర్ దగ్గర యాక్చువల్లీ ఆయన 850 రూపీస్ అయింది. నేను 1500 తీసుకున్నాను, ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయింది. ఎప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు 2:30కి అయిపోయింది. నేను 10:30కి ఆయన దగ్గరికి వచ్చిన. నాకు వెయిటింగ్ది ఇంక్లూడ్ అయితే కాలేదు. సరేలే, ఆయనకు ముందే చెప్పేసిన ఇట్లా వెయిటింగ్ది అయితే పడుతుంది అంటే సరే అన్నాడు. దగ్గర మొత్తం కలిపి 1500 తీసుకున్నాను ఈ బుకింగ్ అయితే. చూద్దాం, నెక్స్ట్ బుకింగ్ వెయిట్ చేద్దాం. మంచోడే ఉన్నాడు ఆయన, అడగమని ఇచ్చేసి ఉంటలే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు కదా, లేట్ అవుతుందని మీరు అర్థం చేసుకునేటోళ్ళు కాబట్టి ఇచ్చారని. అవును అన్న, లేట్ అవుతుంది కదా అని ఆయన అన్నాడు.
ఇట్లా ఒక్కొక్క కస్టమర్ మంచిగా ఉంటాడు, అర్థం చేసుకుంటాడు. ఒక్కొక్క కస్టమర్ తీసినారు కొడుతుంటాడు, ఇయ్యాడు, మన టైం అంతా వేస్ట్ అవుతుంటుంది, ఎంత చూపించింది అంతే ఇస్తా అంటాడు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో కూడా. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుంటూ మాట్లాడుకుని తీసుకుని వెళ్ళాలి, తప్పదు. ఒక్కొక్క కంజూస్గా నువ్వు ఎంత అడిగినా ఇయ్యడు, ఏం చేయలేము. ఒక్కొక్క కస్టమర్ అడగని ఇచ్చేస్తాడు, అర్థం చేసుకుంటాడు. చాలా వరకు తక్కువ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉండరు. సరే వేరే బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడే ఉన్నాను తుంపుకుంట దగ్గర. ఇక్కడ నుంచి పడితే మాత్రం మంచిగా పడుతుంది. అది పోర్టర్ది వ్యాలెట్ కూడా ఫుల్ అయిపోయింది, ఇంకో అకౌంట్ ఉంది, దాంట్లో వచ్చి లాగిన్ చేయాలి. ఇంకా వెయిట్ చేద్దాం. మొత్తం ఇప్పుడు 3,800 దాకా వచ్చినాయి అమౌంట్. ఇక ఇంటికి వెళ్ళిపోదామని ఉన్నా. సాయంత్రం అయిపోయింది, ఇలా సండే కదా, ఏమో ఇక చాలులే చేసిన కాడికి. రేపు చూసుకుందాం మండే రోజు. బాయ్ ఫ్రెండ్స్.